తూర్పు వైపు ఒకటి, ఉత్తరం వైపు ఒకటి, ఈశాన్యం వైపు ఒకటి ఆ కొబ్బరి చిప్పలో ఉంచి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే నారికేళ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ నారికేళ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ రాగి పళ్ళెంలో బియ్యం చుట్టూ పుష్పాలు అలంకరించాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చిన 2 కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్పలో ఈ నారికేళ దీపాన్ని వెలిగించాం. ఇంకొక కొబ్బరి చిప్ప తీసుకొని ఈ నారికేళ దీపం దగ్గరే ఆ కొబ్బరి చిప్పను ఉంచి అందులో ఏదైనా తీపి పదార్థం ఉంచి ఆ తీపి పదార్థాన్ని నారికేళ దీపానికి నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించాక దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ ఈ మంత్రం 21 సార్లు చదువుకున్న తర్వాత పరమేశ్వరుడి చిత్రపటానికి కానీ లింగస్వరూపానికి కానీ రకరకాల పుష్పాలతో పూజ చేసి కర్పూర హారతి ఇచ్చి ఈశ్వరుడికి కూడా ఏదైనా